సగరుడు అతనికి 60,000 మంది పుత్రుల జననము. సగరుని యజ్ఞాస్వాన్ని అతని 60,000 మంది పుత్రులు భూమిని త్రవ్వి వెతుకుట. సగరుడు అతని భార్యలైన కేసిని, సుమతితో కలిసి సంతానం కోసం హిమవత్ పర్వతం చేరి భృగు మహర్షి కోసం భృగు ప్రసవణగిరి వద్ద 100 సంవత్సరాలు తపస్సు చేశారు. ప్రసన్నుడైన భృగువు రాజుతో, ఓ మహారాజా, నీకు చాలా మంది పుత్రులు కలుగుతారు. ఒక భార్యకు వంశానికి వన్నె తెచ్చే ఒక పుత్రుడు, మరొక భార్యకి 60,000 మంది పుత్రులు కలుగుతారు అని చెప్పాడు. భృగు మహర్షి మాటలు విన్న సగరుని భార్యలైన కేసిని, సుమతి, ఓ మహాత్మా, మీరు చెప్పిన మాట జరిగి తీరుతుంది. మాలో ఎవరికి ఒక కుమారుడు, ఎవరికి 60,000 మంది కుమారులు కలుగుతారో తెలుసుకోవాలని ఉన్నది అని అడిగారు. అప్పుడు భృగు మహర్షి వారితో, పుత్రప్రాప్తి విషయంలో మీ కోరికను ప్రకటించండి. ఎవరికి కీర్తి ప్రతిష్టలు కలిగిన మహాబలశాలురైన మహోత్సాహులైన 60,000 మంది పుత్రులు కావాలో, ఎవరికి వంశోద్ధారకుడైన కొడుకు కావాలో అని అడిగాడు. అప్పుడు కేసిని వంశకర్త అయిన ఒక కుమారుని, సుమతి కీర్తి ప్రతిష్టలు కలవారైన 60,000 మంది కుమారులను కోరుకున్నారు. అటు తరువాత సగర మహారాజు తన భార్యలతో కలిసి భృగు మహర్షికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అయోధ్యకు చేరుకున్నాడు. కొంతకాలానికి కేసినికి ఒక కుమారుడు జన్మించాడు. అతనే అసమంజుడు. సుమతి గుండ్రని గర్భపిండమును ప్రసవించింది. ఆ పిండము నుండి 60,000 మంది పుత్రులు వచ్చారు. వారిని నేతితో నిండిన కుండలలో పెంచారు. కొంతకాలానికి వారు యవ్వనంలోకి ప్రవేశించారు. క్రమంగా వారంతా రూపయవ్వన సంపన్నులయ్యారు. సగరుని పెద్ద కుమారుడైన అసమంజుడు నగరంలో బాలురుని సరయూ నదికి తీసుకుని వెళ్లి ఆ నీటిలో తోసేవాడు. వారు మునకలు వేస్తుంటే నవ్వుతూ ఆనందించేవాడు. సజ్జనులను బాధిస్తూ పౌరులకు హాని కలిగిస్తూ ఉండేవాడు. అందుచేత సగరుడు అసమంజుడిని నగరం నుండి పంపించేశాడు. అసమంజుని కుమారుడైన అంశుమంతుడు గొప్ప పరాక్రమశాలి. ప్రజలందరినీ ప్రీతితో ఆదరించేవాడు. ఇలా కొంతకాలం గడిచాక సగరునికి యజ్ఞం చేయాలని సంకల్పం కలిగింది. గురువులతో, ఋత్విజులతో పాటు యజ్ఞ కార్యాన్ని ఆరంభించాడు. హిమవత్ పర్వతానికి, వింధ్య పర్వతానికి మధ్య వేరే ఏ ఎత్తైన కొండలు లేనందువలన ఆ 2 పర్వతాలు పరస్పరము చూసుకుంటున్నట్లుగా ఉండేది. ఆ 2 పర్వతాల మధ్య గల ప్రదేశంలో ఆ యజ్ఞం జరిగింది. ఆర్యావర్తముగా ప్రసిద్ధికెక్కిన ఆ ప్రదేశము యజ్ఞ కార్యాలకు అనువైన ప్రదేశము. మహారథుడైన అంశుమంతుడు శక్తివంతమైన ధనుర్బాణాలను ధరించి సగరుని ఆజ్ఞానుసారంగా ఆయన యజ్ఞాస్వాన్ని అనుసరించాడు. ఇంద్రుడు మాయామయ శరీరము దాల్చి యజ్ఞమును ఆచరిస్తున్న ఒక పర్వదినంలో ఆ సగరుని యజ్ఞాస్వాన్ని అపహరించాడు. ఆ సమయంలో మహాత్ములైన ఋత్విజులందరూ సగరునితో, కకుత్స్థ వంశానికి చెందిన ఓ సగర, ఈ పర్వదినంలో యజ్ఞాస్వాన్ని ఎవరో తీసుకుని వెళ్లారు. ఆ హయ్యమును అపహరించిన వారిని సంహరించి అశ్వాన్ని తీసుకునిరా. యజ్ఞానికి భంగం కలిగితే మనందరికీ అరిష్టం ప్రాప్తిస్తుంది. కనుక యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగేలా చూడు అని అన్నారు. సగర మహారాజు వారి మాటలను వినిన తరువాత తన 60,000 మంది పుత్రులతో, కుమారులారా, రాక్షసుల గమనాన్ని నేను పసిగట్టలేదు. ఈ మహాకార్యము మంత్రవేత్తలైన మహానుభావుల చేత నిర్వహింపబడుతోంది. కావున మీరు వెళ్లి సముద్ర పర్యంతము వ్యాపించి ఉన్న ఈ సమస్త భూమండలాన్ని వెతకండి. మీలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క యోజన విస్తార భూమిని పంచుకొని అన్వేషించండి. ఒకవేళ భూమండలంలో యజ్ఞాస్వము జాడ తెలియకుంటే భూమిని త్రవ్వి అయిన యజ్ఞాస్వం కనపడే వరకు వెతకండి. అశ్వాన్ని అపహరించిన వారిని కూడా అన్వేషించి పట్టుకోండి. ఇది నా ఆజ్ఞ. నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను. కాబట్టి నేను, నాకు సహాయకులుగా ఉన్న ఋత్విజులు, మనవడైన అంశుమంతుడు ఈ యజ్ఞవాటిక వద్దనే ఉండాలి. మీరు అశ్వాన్ని వెతకడానికి వెళ్ళండి అని చెప్పాడు. తండ్రి ఆజ్ఞానుసారము 60,000 మంది రాజకుమారులు భూమండలాన్నంతా గాలించారు. కాని వారికి యజ్ఞాస్వం జాడ తెలియలేదు. అప్పుడు వారంతా ఒక యోజన విస్తీర్ణం గల భూతలాన్ని పంచుకొని వజ్రతుల్యమైన వారి గోళ్లతో భూమిని పాతాళం వరకు తవ్వుతూ పర్వతాలతో నిండి ఉన్న జంబూద్వీపం అంతటా సంచరించారు. అప్పుడు దేవతలు, గంధర్వులు, అసురులు, నాగులు మొదలైన వారంతా
బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి, ఓ పితామహ, సగరుని కుమారులు భూమండలమంతా త్రవ్వుతున్నారు. అందుచేత పాతాళవాసులైన మహాత్ములు హతులవుతున్నారు. ఇతనే మన యజ్ఞాస్వాన్ని అపహరించాడు, ఇతనే మన యజ్ఞాన్ని నిలిపివేశాడు అని సమస్త ప్రాణులను ఆ సగరపుత్రులు సంహరిస్తున్నారు అని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో, ఈ భూమండలమంతా సర్వశక్తివంతుడైన శ్రీ మహావిష్ణువుది. ఆయన కపిల మహర్షిగా అవతరించి నిరంతరము ఈ భూభారాన్ని మోస్తున్నాడు. ఆయన కోపానికి ఈ సగర కుమారులు భస్మమవుతారు, భూమండలమంతా ఈ విధంగా త్రవ్వబడుతుంది అని, అల్పాయుష్కులైన సగరపుత్రులు నశిస్తారని ఏనాడో నిర్ణయించబడింది అన్నాడు. బ్రహ్మదేవుని మాటలను విన్నవారు సంతోషంతో తమ తమ స్థానాలకు వెళ్లారు.